నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. మహూర్ మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ పట్టణానికి దగ్గరలో ఉన్న ఈ ప్రదేశం దత్త భక్తులకు అమ్మవారి భక్తులకు ఎంతో మహిమాన్వితమైన స్థలం. మాహూర్ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఉంది. శ్రీ గురు దత్తాత్రేయ చరిత్రలో మాహూర్ గురించి దాని ప్రాముఖ్యత గురించి విపులంగా చెప్పారు. దత్తపారాయణ చేసే భక్తులకు ఈ క్షేత్ర మహిమ గురించి ఎక్కువగా తెలుస్తుంది. మాహూర్ మాతృపట్టణం మయూర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మాహూర్ పర్వత శ్రేణులలో 3 కొండలపై 3 ఆలయాలున్నాయి. ఒకటి దత్తాత్రేయ స్వామి ఆలయం, రెండవది రేణుకామాత ఆలయం మరియు మూడవది అత్రి అనసూయమాతల ఆలయం. గురు చరిత్ర చదివిన వారికి ఈ 3 ఆలయాలు ఇక్కడ ఎందుకు ఉన్నాయో అర్థమవుతుంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు కలిసి అవతరించిన దత్తాత్రేయుడు మాహూర్గఢ్లో నిద్రించేవాడని ప్రసిద్ధి. అత్రి అనసూయల కుమారుడు దత్తాత్రేయుడు. దత్త అంటే దత్తత వెళ్లడం, ఆత్రేయ అంటే అత్రి మహర్షి, దత్తాత్రేయ అంటే అత్రి అనసూయ మాతలకు దత్తపుత్రుడు. త్రిమూర్తులు ఈ దంపతులకు పుత్రుడి రూపంలో తమని తాము సమర్పించుకున్నారు కాబట్టి దత్తాత్రేయుడయ్యాడు. అనసూయమాత పాతివ్రత్యానికి మెచ్చి త్రిమూర్తులిచ్చిన వరం ప్రకారము త్రిమూర్తులు వారికి దుర్వాసుడు, చంద్రుడు, దత్తాత్రేయుడు అనే 3 పుత్రులుగా జన్మిస్తారు. దత్తాత్రేయుడు అంటే విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. కొంతకాలం 3 అత్రి దంపతుల వద్ద పెరిగిన అనంతరం బ్రహ్మ అవతారమైన చంద్రుడు, శివుని అవతారమైన దుర్వాసుడు తమ అంశలను దత్తునిలో లీనం చేసి దుర్వాసుడు తపస్సుకు, చంద్రుడు తన స్థానానికి వెళ్లడినప్పుడు దత్తాత్రేయుడు ఆ 3 అంశలతో భాసిల్లాడు. మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయులు అవతరించిన రోజు. దీనిని దత్త జయంతిగా జరుపుకుంటారు. దేవ్దేశ్వర్ ఆలయంగా పిలువబడే దత్త మందిరం మాహూర్లో ఉంది. ఇది దత్తుడు నిద్రించే ప్రదేశం. గురు చరిత్రలో శ్రీ గురు దత్తాత్రేయుడు కాశీలోని గంగలో స్నానం చేసి కొల్హాపూర్లో భిక్ష స్వీకరించి మాహూర్లో నిద్రించేవాడని చెప్పబడింది. ఇప్పటికీ దత్తుడు ప్రతిరోజు ఇక్కడికొచ్చి నిద్ర చేస్తాడని భక్తుల విశ్వాసం. మాతృతీర్థంలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. మరికొంతమంది దత్తాత్రేయుడు కొల్హాపూర్లో భిక్ష తీసుకుని పంచలేశ్వర్లో భోజనం చేసేవాడని, మాహూర్లో విశ్రాంతి తీసుకునేవాడని కూడా అంటారు. ఇక్కడ ఉన్న మాతృతీర్థం దత్తాత్రేయుడిచే సృష్టించబడినదని, పరశురాముడు తన తల్లిదండ్రులైన జమదగ్ని, రేణుకల కర్మకాండలు ఇక్కడ నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. రేణుకాదేవి ఆలయం మహారాష్ట్రలోని మహగఢ్లో ఉంది. మహావిష్ణు యొక్క అవతారమైన పరశురాముని తల్లి అయిన రేణుకాదేవత యొక్క నివాసం మహూర్. ఈ ప్రదేశం నాందేడ్ నుండి 130 కిలోమీటర్ల దూరంలో క్వినాట్లో ఉంది. సుమారు 8 లేదా 900 సంవత్సరాల క్రితం దేవగిరికి చెందిన యాదవరాజు ఈ ఆలయాన్ని నిర్మించాడని నమ్ముతారు. రేణుకాదేవి ఆలయం కొండపైన ఉంది. మహూర్ చుట్టూ ఉన్న కొండలలో చెక్కిన గుహలు ఉన్నాయి. మాహూర్ గొప్ప ప్రాముఖ్యత కలిగిన యాత్రా స్థలం. ఇక్కడున్న రేణుకాదేవి ఆలయం మహారాష్ట్రలోని శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. రేణుకాదేవి ఆలయం ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న ఒక కొండపై ఉంది. మాహూర్ గ్రామం నుండి ప్రతి సంవత్సరం దసరా రోజున రేణుకాదేవి గౌరవార్థం చాలా పెద్ద జాతర జరుగుతుంది. రేణుకాదేవి ఆలయ పురాణం గమనిస్తే రేణుకా కుబజ్ దేశానికి చెందిన రేణురాజు కుమార్తె మరియు జమదగ్ని ఋషి భార్య. కార్తవీర్యార్జునుడు జమదగ్నిని సందర్శించినప్పుడు ఆ మహర్షి ఆతిథ్యానికి అతను ఆశ్చర్యపోయాడు. 1000 మంది సైన్యానికి అన్నపానాదులు చిటికెలో అమర్చిపెట్టాడు. ఇదెలా సాధ్యం అని అడిగినప్పుడు దేవతల రాజు ఇంద్రుడు తనకి ఇచ్చిన కామధేనువు అనబడే ఆవు వల్లనే ఇదంతా జరిగిందని ఋషి చెప్పాడు. కామధేనువు తన ఆధీనంలో ఉంటే తన విస్తారమైన సైన్యాన్ని సులభంగా నిర్వహించగలనని భావించిన కార్తవీర్యార్జునుడు కామధేనువుని తనకు అప్పగించమని కోరగా జమదగ్ని తిరస్కరించాడు. కామధేనువును ఆ మహర్షి నుండి స్వాధీనం చేసుకోవటానికి కార్తవీర్యార్జునుడు ప్రయత్నించాడు. తదనంతర ధర్మ విరుద్ధ చర్యలలో ఋషి మరణించగా అతని భార్య రేణుక రాజు చేతిలో 21 గాయాలతో గాయపడింది. దీని గురించి తెలుసుకున్న జమదగ్ని కుమారుడు పరశురాముడు అక్కడికి చేరుకున్నాడు. రాజును 21 సార్లు ఓడించి శిక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రేణుకాదేవి ముందుగా జమదగ్ని మహర్షిని దహనం చేయమని కోరింది. అతను తన తండ్రిని మరియు తల్లిని మహూర్కు తీసుకువెళ్లి తన తండ్రిని దహనం చేశాడు. అతడి తల్లి సతీదేవైంది.
అప్పుడు భక్తులు పూజించటానికి మహాదేవి రేణుకామాత మొదటి పర్వతం మీద దర్శనమిస్తుంది అని అతనికి చెప్తారు. ఆ విధంగా ఇది ప్రసిద్ధ మహాదేవి రేణుకామాత ఆలయంగా ప్రసిద్ధి చెందింది. రేణుకాదేవి బంగారు పూలు, చెవిపోగులు, బంగారు మాలలు, ముక్కు, ఉంగరం మొదలైన వివిధ బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఇక్కడ 3వ కొండ మీద అత్రి మహర్షి, అనసూయమాతల ఆలయం ఉంటుంది. బహుశా మరెక్కడా వీరి ఆలయాలు మనం చూడమేమో. అలాగే ఇక్కడ పరశురాముడి విగ్రహం కూడా ఉంటుంది.